హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నిర్ణయించుకున్న లక్ష్యాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి తగిన సమాచార సేకరణ. సరైన సమాధానం మూల్యాంకనం. కరికులం రచించడంలోనూ పాఠశాల పరిపాలనాభివృద్ధికి ఉపయోగపడేవి. ఎలక్టోరల్ రికార్డు. పరిమితమైన లక్ష్యాలను పరీక్షించడానికి తక్కువ కాల పరిమితి ఉన్నప్పుడు అన్ని ప్రశ్నలు విషయతంత్ర ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఉపయోగించేవి. సరైన సమాధానం నికషులు. బ్లూ ప్రింట్కు సంబంధించిన అంశం ఈ కింది వానిలో ఏది? సరైన సమాధానం విషయ భారత్వ పట్టిక. నికషాల సహాయంతో విద్యార్థికి తగిన మార్కులను రాబట్టే విధానం. సరైన సమాధానం మూల్యాంకనం. మాపనం కనుక్కోవడానికి అనుసరించే పద్ధతులు. ఇందులో మొత్తం 3 ఉన్నాయి. అన్నీ ప్రత్యక్షం, పరోక్షం, సాపేక్ష విధానం. అంటే పైవన్నీ సరైన సమాధానం. తరగతి గదుల్లో ఉపాధ్యాయుడే నిర్ణయించి ఉపయోగించే పరీక్షలు. యూనిట్ నికషులు. మూల్యాంకన రకాలలో ప్రాజెక్ట్ పద్ధతిలో సంబంధం కలిగినది. లోప నిర్ధారణ మూల్యాంకనం. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం నిర్దిష్టమైన బల దుర్బలాంశాలను కనుక్కోవడానికి వీలయ్యే మూల్యాంకనం. సరైన సమాధానం లోప నిర్ధారణ మూల్యాంకనం. మూల్యాంకన ప్రక్రియలో వినియోగించే సాధనాలు. సరైన సమాధానం నికషులు. ప్రధాన భవనాలతో ఏకీకరణం చేసిన ప్రణాళికాబద్ధమైన పాఠ్యభాగం. యూనిట్. అనేక లక్ష్యాలను పరీక్షించడానికి ఎక్కువ కాలం వినియోగించగలిగేవి. పరీక్షలు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్నించడం ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడేవి. మౌలిక పరీక్షలు. విద్యార్థులకు నూతన పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి పునర్విమర్శన సమయంలో అవసరమయ్యేవి. మౌలిక పరీక్షలు. ఏ పరీక్షలలో ఆత్మశ్రేయతకు హెచ్చు తావు ఉంటుంది? మౌలిక పరీక్షలకు హెచ్చు తావు ఉంటుంది. విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచన సరళిని అనుసరించి సమాధానాలను రాసే పరీక్షలు. వ్యాసరూప పరీక్షలు. సరైన సమాధానం వ్యాసరూప పరీక్షలు. ఈ క్రింది వానిలో ప్రాజెక్ట్ పని సోపానము. వీటిలో ఫస్ట్ వన్ సమస్యను గుర్తించడం, సెకండ్ వన్ నివేదికను తయారు చేయటం, థర్డ్ వన్ సాధారణీకరించటం. అంటే పైవన్నీ. పరీక్షా ఫలితాలను విశ్లేషించడంలో ఉపయోగించే విధానం.
ఇట్లా కూడా ఫస్ట్ వన్ ప్రశ్నించే విశ్లేషణ, సెకండ్ వన్ లక్ష్యాల విశ్లేషణ, థర్డ్ వన్ పాఠ్య జ్ఞాన విశ్లేషణ అంటే పైవన్నీ. బ్లూ ప్రింట్లో బ్రాకెట్లు బయట ఉన్న అంకెల వేటిని సూచిస్తాయి? ప్రశ్నకిచ్చిన మార్కులను. విద్యార్థుల్లో పఠనం వల్ల ఆసక్తిని పెంపొందించుటకు అనుసరించే విధానం. నివేదన పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.